హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నిఫ్టీ యాజ్ యూజువల్ అండి, ఏదైతే జోన్లో ఉండొద్దు అనుకున్నామో అదే జోన్లో ఉంది ఇంకా కూడా. సో ఈ జోన్ లోపల నో ట్రేడ్ అనుకున్నాము. సో సేమ్ థింగ్ టైట్గా అక్కడే ఆల్మోస్ట్ మార్నింగ్ హయ్యర్ సైడ్ నుంచి రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చి ప్రీవియస్ డే క్లోజర్ ఆర్ లో క్లోజర్ నుంచి మనకు సపోర్ట్ చేసుకొని హై సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేసింది. సో ఐ కెన్ సే ఇట్ ఈస్ సైడ్ వేస్ టు వాలటైల్ డేనే, సైడ్ వేస్ డే అనుకోవచ్చు. ఇది వాలటైలిటీ ఎక్కువ అనిపించలేదు నాకు మార్కెట్లో. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా ఈ హైయర్ సైడ్ ఎల్లో లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకు రిజెక్షన్ అన్నది వచ్చింది. ఎవరైనా షార్ట్ చేస్తుంటే పాయింట్స్ అన్న వచ్చేది, బట్ అగైన్ ఇట్స్ నాట్ సజెస్టబుల్ టు షార్ట్ ఇట్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ప్రీవియస్ డే క్లోజర్ ఉందో ఎగ్జాక్ట్ అక్కడ నుంచే మనకు ఒక బుల్లిష్ పిన్ బార్ అన్నది తీసుకుంది. సో మనం మొన్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ డిస్కస్ చేసాం కదా, హ్యామర్ ప్యాటర్న్ అనమాట. సో నేను చెప్పాను కదా హ్యామర్ ప్యాటర్న్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఈ ప్యాటర్న్స్ కూడా ఎలా ఉంటుందంటే ఎక్కడ ఫామ్ అవ్వాలి అక్కడే ఫామ్ అవ్వాలి. ఎక్కడైతే ఎగ్జాక్ట్గా సపోర్ట్ ఉంటుంది, రెసిస్టెన్సెస్ ఉంటాయో అక్కడ ఫామ్ అయితే మాత్రమే దాన్ని వ్యాలిడ్ అని తీసుకుంటాం. ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది, ఇవన్నీ చూడండి ఎక్కువ వ్యాలిడిటీ లేదు దానికి. ఇక్కడ ఎందుకు వ్యాలిడిటీ ఉందంటే మన ప్రీవియస్ డే క్లోజర్ దగ్గర ఫామ్ అయింది అనమాట. ఇది చూడండి, మన 13th రోజు క్లోజర్ ఏదైతే ఉందో అక్కడ ఫామ్ అయింది కాబట్టి దీనికి వ్యాలిడిటీ అన్నది వచ్చింది. సో ఎవరైతే ఇప్పుడు దీని హై పైన ట్రేడ్ తీసుకొని కింద స్టాప్ లాస్ పెట్టుంటారో కంప్లీట్ డే వాళ్ళకి మేబీ పాయింట్స్ ఎక్కువ రాకపోవచ్చు. నేనే చెప్పాను లోపల సైడ్ పెద్ద పాయింట్స్ రావని. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తాను అంటే అనాలిసిస్ ఎలా చేయొచ్చు అన్నది మీకు చెప్తున్నాను అంతే అనమాట. ఇక్కడ ట్రేడ్ తీసుకునేది ఉండే అనేది నా ఉద్దేశం కాదు. సో ఇలా మనకు ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతుండే, ఈ ప్యాటర్న్స్ బ్రేక్అవుట్స్. దాని తర్వాత ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది కదా 12:30కి, దాని బ్రేక్అవుట్ పైన కూడా మనకు అంటే ఏంటంటే కొత్త స్వింగ్ ఫామ్ అయినట్టు అనమాట. అక్కడ మనకు ట్రేడ్ ఆపర్చునిటీ దొరికేది. లేకపోతే ఈ కంప్లీట్ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అంటే ఇక్కడ ఒక చిన్న కన్సల్టేషన్ ఫామ్ అయింది కదా, లైక్ 12:45 నుంచి 1:10 మధ్యలో ఒక కన్సల్టేషన్ ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఆ బ్రేక్అవుట్ లో కూడా మనం ట్రేడ్ అనేది తీసుకుని కన్సల్టేషన్ కింద అనేది మనము స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా హైయర్ సైడ్ అన్న మూవ్మెంట్ వచ్చేది. ఎక్కువ పాయింట్స్ రాకపోయేది ఫర్ ష్యూర్, అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ అ ప్రాపర్ మూవ్ అనమాట. బట్ ఏంటంటే మనకి ఇన్ని ఆపర్చునిటీస్ అనేది మార్కెట్ ఇస్తుంటుంది, బట్ అది మనం క్యాప్చర్ చేసుకోగలగాలి. సమ్ టైమ్స్ ఎంత పెద్ద మనుషులు కూడా, ఎంత ఎక్స్పర్ట్స్ కూడా మిస్ అవుతూనే ఉంటారు. మిస్ అయితే మన ప్రాబ్లం కాదండి, లైట్ తీసుకోండి. సో ఇప్పుడు రేపటి అనాలిసిస్ మనం ఏం చెప్పొచ్చు అంటే, సింపుల్గా చూడాలంటే మన టార్గెట్స్ ఇంకా సేమ్ ఉన్నాయండి. ఎందుకంటే అసలు మార్కెట్ 3 days నుంచి ఎక్కడికి మూవ్ అవ్వలేదు. 3 days అని ఎందుకు అంటున్నా అంటే 12th రోజు ఒక హెవీ మూవ్మెంట్ ఇచ్చింది కదా, హెవీ మూవ్మెంట్ ఇచ్చినాక ఆ హై ఏదైతే ఉందో ఆ హైని మనం 2 days నుంచి బ్రేక్ చేయట్లేదు. అంటే ఆ హై ఏదైతే ఉందో 3 days హై అనమాట. సో 2 days నుంచి మార్కెట్ మూవ్ అవ్వట్లేదు. అండ్ ఆ ప్రీవియస్ థర్డ్ డే హైని కూడా మనం బ్రేక్ చేయలేకపోతున్నాం. సో ఎప్పుడైతే మనకు బ్రేక్అవుట్ వస్తుందో ఒక వైలెంట్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఇది ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ లాగా కూడా క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇది 12th ఒక పోల్ అనమాట. అండ్ 2 days నుంచి ఫ్లాగ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మంచి మూవ్ అన్నది వస్తుంది. బ్రేక్ డౌన్ గురించి ఆలోచించట్లేదు పెద్దగా. బ్రేక్ డౌన్ వచ్చినా కూడా మళ్ళీ మనం ఇక్కడ క్యాప్చర్ చేసేస్తాము అండ్ ఇవన్నీ ఇంకా వ్యాలిడే ఉంటాయి. బట్ బ్రేక్అవుట్ వస్తే మాత్రం మంచి ఎనర్జెటిక్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2 days నుంచి, లిటరలీ 2 days నుంచి నిఫ్టీ అన్నది ఎటు వెళ్ళట్లేదు అనమాట. సో మన టార్గెట్స్ అయితే ఇంకా సేమే ఉన్నాయి ఫ్రెండ్స్, ఏం చేంజ్ లేదు. ఈ జోన్ లోపల ఉన్నంత వరకు ఇదే గేమ్ ఆడుతుంటుంది, అటు ఇటే మూవ్ అవుతుంటుంది. సో దీని లోపల ఏమున్నా కూడా స్కాల్ప్ చేసుకోవాలి. అల్ట్రా టాలెంటెడ్ పీపుల్ విత్ వెరీ హై ఫింగర్ యాక్షన్స్ ఉంటే వాళ్ళు ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు, అంతేగాని నార్మల్గా అయితే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఆయన చెప్పడమే బెటర్. ఎందుకంటే మంచి మూవర్స్ బ్రేక్అవుట్ వస్తే మాత్రము నేను వెయిట్ చేసిన నిఫ్టీ బ్రేక్అవుట్ కోసము. సో ఒకవేళ సేమ్ థింగ్ రేపు కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, 2 scenarios వస్తాయి అనమాట. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కొత్త స్వింగ్ లో అంటే ఎప్పుడైతే స్వింగ్ బ్రేక్ అవుతుందో ఆర్ఎల్స్ రీటెల్స్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకొని సేమ్ 25,500 550 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, 25,685 సెకండ్ టార్గెట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా మనకు ఫామ్ అవ్వచ్చు, ఇట్లా ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అనుకోండి. ఫ్లాట్ ఓపెనింగ్ అయితే ఒక కొత్త స్వింగ్ లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ మనం మాత్రం హయ్యర్ సైడ్ మనం ప్లాన్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాతనే ప్లాన్ అనేది తీసుకోవాలి. అండ్ ఇంకొకటి కూడా మనకు ఫామ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఇట్లా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ లిక్విడేట్ చేసుకొని ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లా క్రియేట్ చేసి వెళ్తుంది. అలా కూడా మనం ఎంట్రీ అన్నది తీసుకోవచ్చు. సేమ్ ఇదే మన టార్గెట్ ఉంటుంది. 550 తర్వాత ఇంక ఇవే టార్గెట్స్ మనం ట్రైల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లోపల మాత్రం క్లియర్లీ నో ట్రేడ్ జోన్ నా వరకు అయితే. అండ్ ఇఫ్ ఇది కనుక బ్రేక్ డౌన్ అయి ఫర్దర్గా కింద సైడ్ వచ్చింది అనుకోండి, ఇదే అనమాట మనకి ఇక్కడ నుంచి ఎంట్రీ దొరికిన, ఈ బ్లాక్ లైన్ నుంచి ఎంట్రీ దొరికిన, ఈ గ్రీన్ లైన్ నుంచి ట్రెండ్ లైన్ నుంచి ఎంట్రీ దొరికినా కూడా మళ్ళీ మనం ఫర్దర్గా హై సైడ్ వెళ్ళొచ్చు. నా ఫస్ట్ టార్గెట్ అప్పుడు వచ్చేసి 25,000. ఒకవేళ ఈ ఏరియాస్లో దొరికితే మాత్రం నా ఫస్ట్ టార్గెట్ 25,280 ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లెవెల్స్ ఉంటాయి కదా, ఇది 292 లెవెల్, బట్ ఒక 10-20 పాయింట్స్ బఫర్ పెట్టుకుంటే ఎప్పుడైనా బెస్ట్ అనమాట. సో 25,280 నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అది కూడా ఫర్దర్గా బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ ఈ హై అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ 25,420 లెవెల్స్ ఉంటాయి అనమాట.
ఇది కూడా బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ నేను అక్కడి వరకు ఏం ఆలోచించట్లేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక అయినా ఆర్ఎల్స్ కిందికి వచ్చి బ్రేక్ డౌన్ చేసి ఇక్కడ సైడ్ నుంచి మనకు ఆపర్చునిటీ దొరికితే మాత్రం ఇదే మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అండ్ వర్స్ట్ కేసులో ఇది సెకండ్ టార్గెట్ ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నిఫ్టీలో అయితే సేమ్ మొన్న టార్గెట్స్ ఇప్పుడు కూడా ఏం మారలేదు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఇచ్చిందనమాట. మనం జనరల్ ఏమనుకున్నాము, ఈ జోన్ ఏదైతే ఉండేనో ముందు రెడ్ జోన్ ఉండే, ఇది అంటే ఇక్కడ నుంచి మనకి ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ అనుకున్నాము. ఈ జోన్ వచ్చేసి 51,960 నుంచి 51,811 జోన్. ఇది బ్రేక్అవుట్ ఇచ్చినాక మనం మంచి మూవ్మెంట్ వస్తుంది అనుకున్నాం కదా. సో ఎగ్జాక్ట్ ఈ రోజు దానిపైననే ఒక బుల్లిష్ పిన్ బార్ అన్నది చేసింది. సో హ్యామర్ క్యాండిల్ అనమాట. మనకి ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్ ఆపర్చునిటీస్ అన్నవి వచ్చాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఓపెనింగ్ ఒక వెరీ గుడ్ బుల్లిష్ పిన్ బార్ అన్నది చేసింది. అంటే బయర్స్ ఆర్ వెరీ అగ్రెసివ్ అనమాట. సో దాని తర్వాత ఇమీడియట్ గా మనకు 920 తర్వాత ఆల్మోస్ట్ 50% నుంచి ఇంకొక మళ్ళీ పిన్ బార్ అనేది ఫామ్ చేస్తుంది, నథింగ్ బట్ హ్యామర్ క్యాండిల్. దాని తర్వాత మన బ్రేక్అవుట్ ఇచ్చి హయ్యర్ సైడ్ అనేది మూవ్మెంట్ వచ్చింది ఫ్రెండ్స్. ఎవరైనా బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఉంటే ఇది క్యాప్చర్ చేస్తున్నా కూడా పాయింట్స్ అనేది మంచిగానే వచ్చేది. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, ఇంత పెద్ద స్టాప్ లాస్ అయితే జనరల్లీ ఎవరు పెట్టుకోరు ఆప్షన్స్ లో. సో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకైతే 1:1 కూడా వచ్చి ఉండదని నేను అనుకుంటున్నాను. జనరల్లీ గ్రీన్ క్యాండిల్ కింద స్టాప్ లాసెస్ పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి ఈజీగా 1:1.5 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అనదర్ థింగ్, మనం జనరల్గా రీటెస్ట్ లో ఎంట్రీ తీసుకునే హ్యాబిట్ మనకు ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా మనకు మంచి ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎగ్జాక్ట్ గా 12:20కి ఒక డోజీ అనేది ఫామ్ అయింది. మనం నిన్న డిస్కస్ చేసిన డోజీ అనమాట, ఇది డ్రాగన్ ఫ్లై డోజీ. సో ఈ డోజీ బ్రేక్అవుట్ లో కూడా మనకు మంచి అప్పర్ సైడ్ అనేది మూవ్మెంట్ వచ్చింది. సో ఇక్కడైతే ఈజీగా మనకు 1:2 పైననే వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎవరైతే ట్రేడ్ తీసుకొని ఉంటారో. సో ఎవరైతే ట్రేడ్ తీసుకుని ఉంటారో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నిఫ్టీ కన్నా అయితే బ్యాంక్ నిఫ్టీ బెటర్ గానే మూవ్ అయింది. అట్లీస్ట్ ఒక 60 to 70 పాయింట్స్ ఆప్షన్స్ లో ఈజీగా క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఏమైనా క్యాప్చర్ చేసి ఉంటే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అనుకున్న ఎక్స్పెక్టెడ్ మూవ్ మాత్రం రాలేదు, అది అగ్రియబులే. కాకపోతే ఏంటంటే మీ నిఫ్టీతో కంపేర్ చేస్తే బెటర్ గానే మూవ్మెంట్ అనేది వచ్చింది. సో స్కాల్ప్ చేయడం కూడా ఈజీగానే ఉండేది. అండ్ ఆల్సో కొంచెం ఒక 50-60 పాయింట్స్ టార్గెట్ చేసినా కూడా బ్యాంక్ నిఫ్టీలో ఈజీగానే వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్. సో మన రేపు ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ ఈ జోన్ మొత్తం మనకు వచ్చేసి గ్రీన్ జోన్ అయిపోతుంది, అంటే ఇది పర్ఫెక్ట్ సపోర్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మన ప్రీవియస్ డే హై, అంటే కరెంట్ డే హై అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి కరెంట్ డే లో. సో మీరు రీడింగ్స్ వచ్చేసి పక్కన చూడొచ్చు, ఆర్ ఎల్స్ మీరు 1 డే క్యాండిల్ పెట్టుకుని దానిపైన హోవర్ చేస్తే మీకు రీడింగ్స్ అనేది చూపిస్తుంది. నేను నిన్న మనకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో చూపించాను కదా, మీరు అలా డే హై డే లో అనేది మార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ రీడింగ్స్ కావాలన్నా కూడా 52,210 వచ్చేసి ఫస్ట్ది, 51,920 వచ్చేసి సెకండ్ అనమాట, అంటే డే లో అనమాట. సో రౌండ్ ఆఫ్ నెంబర్స్ చెప్తున్నాను మీకు. అలా మీరు డ్రా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకు ఒక టెంపరీ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో నేను ఇది కూడా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నా దీనికి కూడా, లైక్ డాటెడ్ లైన్స్ పెడతాను దీనికి. సో ఐ హోప్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను వీడియోస్ లో. ఇది వచ్చేసి ఒక డాట్ లైన్ అనమాట. జస్ట్ మన 12:20కి ఒక పిన్ బార్ ఫామ్ అయింది కదా, దాని కింద నేను పెట్టాను ఎగ్జాక్ట్ గా. సో రేపు మన ట్రేడ్ ఎలా ఉండొచ్చు అంటే, మనకి ఇఫ్ ఇన్ కేస్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, లెట్స్ వెయిట్ ఫర్ బ్రేక్అవుట్. డే హై కనుక బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ప్రీవియస్ డే బ్రేక్అవుట్ కనుక ఇస్తే ఇమీడియట్ గా మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే ప్లాన్ చేసుకుంటాను. 52,500 వచ్చేసి నా టార్గెట్ ఉంటుంది. ఒక లాంగ్ టార్గెట్ పెట్టుకుంటాను, ఎందుకంటే ఇంకా మనకి ఎక్స్పెక్టెడ్ మూవ్ అయితే రాలేదు నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా. సో ఒక మంచి మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే 2 to 3 డేస్ నుంచి మార్కెట్ పెద్ద మూవ్మెంట్ ఇవ్వలేదు కాబట్టి. సో 52,500 అన్నది నా టార్గెట్ పెట్టుకుంటాను. అండ్ ఇంకోటి కూడా జరగవచ్చు, ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కింది సైడ్ రావచ్చు. కింది సైడ్ వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ లెవెల్ నుంచి మొత్తం ఎంట్రీ జోన్స్ అనమాట. ఈ డాట్స్ ఏదైతే పెట్టానో ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అనేది రావచ్చు, బులిష్ రివర్సల్ రావచ్చు. అండ్ ఆల్సో మన ప్రీవియస్ డే లో నుంచి బులిష్ రివర్సల్స్ రావచ్చు. సో ఇక్కడ నుంచి రివర్సల్స్ వచ్చినా కూడా నేను ప్లాన్ అనేది చేసుకుంటా, బట్ అది వచ్చేసి ఒక టైనీ స్కాల్ప్ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి మన ప్రీవియస్ డే హై ఇక్కడ వరకు ఉంటుంది నా ఫస్ట్ టార్గెట్. ఫర్దర్ ఇది కూడా బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా నేను ట్రైల్ చేస్తూ వెళ్తాను. సేమ్ 52,500 వచ్చేసి నా నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ హెవీగా గ్యాప్ అప్ కనుక జరిగింది అనుకోండి, ఈ రేంజెస్ లో గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, నేను ఒక రీట్రేస్మెంట్ అయినా స్వింగ్ హైక్ అయినా వెయిట్ చేస్తాను అనమాట. అంటే ఇలా అయినా మార్కెట్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేస్తే నేను ఎంట్రీ అనేది తీసుకొని మళ్ళీ 52,500 వచ్చేసి నా ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. అంటే ఇక్కడ నాకు హయ్యర్ హై ఫామ్ అవుతుంది అనుకోండి, కిందికి రాకుండా రీటెస్ట్ జరగకుండా హయ్యర్ హై ఫామ్ అయితే నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ ఇంకోలా కూడా మనకు జరగవచ్చు, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. మనకి ఈ పాయింట్స్ ఎక్కడ నుంచి లిక్విడేట్ అయినా కూడా, అంటే ఈ ప్రీవియస్ డే హై నుంచి అయినా ప్రీవియస్ డే క్లోజర్ నుంచి అయినా, ఆల్మోస్ట్ ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే క్లోజర్ రెండు దగ్గరే ఉన్నాయి అనమాట.
సో అందుకే ఇట్స్ అ బుల్లిష్ క్లోజర్. సో ఎక్కడి నుంచి మనకి ఎంట్రీ దొరికినా కూడా నేను మళ్ళీ ఒక హై సైడ్ అన్నది ఎంట్రీ తీసుకుంటాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి డే హై ఉంటుంది అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 52,500 ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేజర్ గ్యాప్ డౌన్స్, అంటే ఈ రేంజ్ లో ఏమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అగైన్ సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. నాకు ఇక్కడ నుంచి ఏమైనా హైయర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ వస్తే తీసుకుంటాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి డే హై పెట్టుకుంటాను ఫ్రెండ్స్, విచ్ ఇస్ నథింగ్ బట్ 52,200 లెవెల్స్ అనమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇంతకు మించి అయితే నాకు ఏం కనిపించట్లేదు. ఐ థింక్ వీ కవర్డ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.